హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఆప్షన్స్లో కనుక చేస్తున్నట్లయితే డెఫినెట్గా డే వైజ్ ఎక్స్పైరీస్ తగ్గిన తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీలో వస్తున్న వాలటాలిటీని ప్రతి ఒక్క ట్రేడర్ మిస్ అయ్యే ఉంటారు. అండ్ దీన్ని కాంపెన్సేట్ చేయడానికి చాలామంది బ్యాంక్ నిఫ్టీ చేసే ట్రేడర్స్ సెన్సెక్స్లోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అండ్ సెన్సెక్స్లో వస్తున్న వాలటాలిటీ బ్యాంక్ నిఫ్టీ కంటే ఎక్కువగా అండ్ మోర్ వాల్యూమినస్గా ఈ రోజులో ఉండడాన్ని మనం చూసాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం మార్కెట్ యొక్క ఓపెనింగ్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయగలిగిన ఒక ఇంట్రాడే బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం నేను ధన్ వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. అండ్ ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనం అప్పుడు సెన్సెక్స్కి సంబంధించిన స్ట్రాటజీ గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో సెన్సెక్స్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అండ్ సెన్సెక్స్ యొక్క టీవీ చార్ట్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు సెన్సెక్స్ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి వస్తూ ఉండడాన్ని. అండ్ మనం ఈ స్ట్రాటజీ కోసం ఇన్ పర్టికులర్గా మనం 5 minutes టైం ఫ్రేమ్ని చూస్ చేస్తాము. బికాస్ మనం ఈ పర్టికులర్ ఏదైతే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనుకుంటున్నామో దీన్ని మనం ఫస్ట్ 5 minutes క్యాండిల్లో అర్థం చేసుకుంటాము. సో నేను ఇక్కడ ఫస్ట్ 5 minutes క్యాండిల్ని ఐడెంటిఫై చేశాను. అండ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హై ఎండ్లోని నేను ఇక్కడ నుంచి మార్క్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు సెన్సెక్స్ యొక్క ఫస్ట్ 5 minutes క్యాండిల్. అండ్ ఇక్కడ నుంచి మీరు గమనించినట్లయితే మనకి మార్కెట్లో ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హై ఎండ్లోని ఇక్కడ నుంచి మార్క్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మార్కెట్ ఈ పర్టికులర్ క్యాండిల్లో ఈ ఫస్ట్ 5 minutesని బ్రేక్ చేయడాన్ని ఇక్కడ నుంచి గమనించాము. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నప్పుడు మనకి మార్కెట్ 74,651 నుంచి 74,400 వరకు అప్రాక్సిమేట్గా రావడాన్ని మనం గమనించాము. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రైస్ రేంజ్ గమనించినప్పుడు మనకి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా మార్కెట్లో ఒక 200 point రేంజ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్లో చూసాము. అండ్ సెన్సెక్స్లో మనకి అప్రాక్సిమేట్గా 200 points రేంజ్ అంటే మనకి 200 into 20 అప్రాక్సిమేట్గా 4,000 rupees ప్రాఫిట్ అండ్ లాస్ని డిసైడ్ చేసే క్యాండిల్గా ఈ పర్టికులర్ క్యాండిల్ ఉండడాన్ని చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి ఈ రేంజ్ బ్రేక్ అవుతుందో అప్పుడు కనుక మనం ఎంట్రీని ప్లాన్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్గా మార్కెట్ 200 points రావడాన్ని చూడవచ్చు. సో ఇలా మనం ఏదైతే ఫస్ట్ 5 minutes క్యాండిల్లో హ్యూజ్ వాల్యూమ్తో జరిగిన క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనం ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ ట్రేడ్ని ప్లాన్ చేస్తామో అప్పుడు అక్కడ నుంచి మనకి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క రీజన్ని మనం గమనించినప్పుడు మనకి మార్కెట్ నిన్న ఉన్న రేంజ్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 1,000 points గ్యాప్ అప్ రావడాన్ని చూడొచ్చు. అండ్ 1,000 points గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా కాల్ సైడ్ తీసుకోవాలా, పుట్ సైడ్ తీసుకోవాలా, లేదంటే ఫ్యూచర్ లాంగ్ వెళ్ళాలా, షార్ట్ వెళ్ళాలా అన్న డౌట్ డెఫినెట్గా ప్రతి ట్రేడర్కి వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క రేంజ్ బ్రేక్అవుట్ని యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ ఫస్ట్ 5 minutes రేంజ్ ఎప్పుడైతే మనకి పర్టికులర్ క్యాండిల్తో బ్రేక్ అవుతుందో అలాంగ్ విత్ ద వాల్యూమ్ ఎప్పుడైతే మనకి కన్ఫర్మేషన్గా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుందో దాన్ని కూడా మనం కన్సిడర్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక ఫ్రూట్ఫుల్గా ఒక డెసిషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి అవైలబుల్గా ఉన్న ఈ 5 minutes క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ 5 minutes క్యాండిల్కి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దీంట్లో నిన్నటి నుంచి ఉన్న పొజిషన్స్ అండ్ ఇవాళ మార్నింగ్ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో వీళ్ళు చేసిన పొజిషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ పర్టికులర్ క్యాండిల్లో ఉండడం వల్ల మనకి మోర్ ఇన్ఫర్మేటివ్గా మన డెసిషన్ మేకింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దీన్ని కనుక మనం బ్యాక్ టెస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ప్రీవియస్ డేగా మనం చూసినప్పుడు ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా 73,519 నుంచి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 180 points రేంజ్ని మనం కనుక టార్గెట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి 180 points అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్రాక్సిమేట్గా ఆ రోజు మనకి 700 points మనకి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇవ్వడాన్ని గమనించవచ్చు. సో ఇలా మనం ఏదైతే పర్టిక్యులర్ డేకి సంబంధించిన స్ట్రాటజీని అబ్జర్వ్ చేస్తున్నామో ఈ పర్టికులర్ స్ట్రాటజీకి సంబంధించి మనం ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హై అండ్ లోస్ని మార్క్ చేసుకోవడం ద్వారా మనం ఫ్రూట్ఫుల్ డెసిషన్స్ ఇక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు 73,901 మనకి ఇక్కడ లోగా అండ్ 74,357 హైగా ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది అని మనం ఎంట్రీ తీసుకున్నా ఒక పర్టికులర్ పెయిన్ పాయింట్ తర్వాత మనకి ఇక్కడ నుంచి అది అప్రాక్సిమేట్గా 180 points రేంజ్ ఇక్కడ నుంచి రావడాన్ని చూడొచ్చు. అండ్ ఆ డేలో మనం గమనించినప్పుడు అప్రాక్సిమేట్గా 250 points బ్యాక్ రావడాన్ని కూడా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఓవరాల్గా ఈ సిచ్యువేషన్లో మనం గమనించినప్పుడు
మనం ఏదైతే స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీని ప్లాన్ చేస్తున్నామో ఒకవేళ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క రేంజ్ కనుక 400 పాయింట్స్ అప్రాక్సిమేట్గా ఉంటే మనం ఆ డేని వోలటైల్ డేగా చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి మనం ఎంట్రీస్ మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో అలాంటి సందర్భాల్లో మనకి డెసిషన్స్ అండ్ అవుట్కమ్స్ అన్నవి కొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని మనం గమనించినప్పుడు మనకి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 200 పాయింట్స్ రేంజ్ ఇది ఇవ్వడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇది 240 పాయింట్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 360 పాయింట్స్ అప్రాక్సిమేట్గా 1:2 టార్గెట్గా ఉండడాన్ని కూడా మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఏదైతే మనం స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటున్నామో ఆ స్ట్రాటజీ ప్రకారం మన యొక్క ఎంట్రీస్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటూ హై అండ్ లోని మార్క్ చేసుకొని మనం ఎప్పుడైతే ఎంట్రీస్ని ప్లాన్ చేస్తామో అక్కడ నుంచి మనకి అవుట్కమ్స్ అనేవి కొంత బెటర్గా ఉండే అవకాశాన్ని చూడొచ్చు. అండ్ సెన్సెక్స్కి ఎస్పెషల్గా దీని యొక్క హై ఎండ్లోని మనం మార్క్ చేసుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ రేంజ్ ఏదైతే హై అండ్ లోకి మధ్యలో ఉంటుందో దీన్ని మనం 1:1 టార్గెట్గా ప్లేస్ చేసుకుంటూ మన యొక్క ట్రేడ్ ప్లాన్ని ఎప్పుడైతే చేసుకుంటున్నామో అక్కడ నుంచి మనకి ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనం రేదర్ దాన్ ఫైటింగ్ ఫర్ 1000 స్ట్రాటజీస్ ఒకే స్ట్రాటజీని మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం అక్కడ నుంచి బెటర్ డెసిషన్ మేకింగ్తో ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సెన్సెక్స్ యొక్క ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క రేంజ్ బ్రేక్అవుట్ని యూస్ చేసుకొని మనం మన ట్రేడ్ ప్లాన్ని ఎలా చేసుకోవచ్చు. సో మీరు కనుక ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని సెన్సెక్స్లో ఇప్పటికే గమనిస్తున్నట్టయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.